పీఎం కిసాన్ 22వ విడత అకౌంట్లో ఎప్పుడు జమ అవుతుంది మరియు వీరికి మాత్రం పీఎం కిసాన్కు సంబంధించినటువంటి 22వ విడత 2,000 రూపాయల నగదు రాదు. మరి వీరికి రాకపోవడానికి గల కారణాలు, మరి వాళ్ళకు రావాలంటే వాళ్ళు చేయాల్సినటువంటి పనులు ఏమిటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా మాకు గతంలో 20వ విడత 21వ విడతనైతే డబ్బులు వచ్చాయి, మరి 22వ విడత మాకు ఎందుకు రావు అనే దానికి కూడా కారణాలను ఈ వీడియోలో మీకు చెప్తాను. తప్పకుండా మీరైతే వీడియో చివరి వరకు చూడండి. మనకు 22వ విడత పీఎం కిసాన్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉంటాయి. తప్పకుండా మీరైతే చివరి వరకు చూడండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్లో కండి. ఇప్పుడైతే మనం ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. పీఎం కిసాన్ 22వ విడత రైతులకు 2,000 రూపాయల సాయం త్వరలోనే జమ అవుతుందా? కేంద్ర ప్రభుత్వం రైతుల ఆర్థిక స్థిరత్వాన్ని పెంచడానికి అమలు చేస్తున్న ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన దేశవ్యాప్తంగా మిలియన్ల మంది రైతులకు ఆసరాగా నిలుస్తుంది. ఈ యోజన 2019లో ప్రారంభమైంది మరియు ఇప్పటి వరకు సుమారుగా 11 కోట్ల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు. అయితే మొత్తంగా 2.5 లక్షల కోట్లకు పైగా నిధులు విడుదల చేస్తున్నారు. ఏటా 6,000 రూపాయలనైతే మనకు 3 విడతలుగా ప్రతి విడతలో 2,000 రూపాయలు నేరుగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. ఇది చిన్న మరియు సన్నకారు రైతులకు వ్యవసాయ ఖర్చులకు ఉపయోగపడుతుంది. ఈ యోజన రైతుల ఆదాయాన్ని 50% అంటే 50% పెంచుతుందని అధ్యయనాలు చెప్తున్నాయి మరియు గ్రామీణ వ్యవసాయ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అయితే కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి విడతకు 2,000 రూపాయల నగదు అనేది చిన్న సన్నకారు రైతులకు వాస్తవాన్ని చెప్పాలంటే చిన్న ఏదైతే మందు బస్తాలకు కానీ లేకుంటే ఇతరత్ర వ్యవసాయ ఖర్చులకు అయితే ఎంతగానో ఉపయోగపడుతుంది 100%. కాకపోతే ఈ మొత్తాన్ని కొంత మేరకు పెంచితే బాగుంటుంది అనేటువంటిది రైతుల నుంచి వెళ్ళి వస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ప్రస్తుతం కొన్ని వ్యవసాయానికి సంబంధించినటువంటి ఖర్చులు కూడా పెరగడంతో వ్యవసాయం అనేటువంటిది అన్నదాతలకు భారంగా మారినటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ఏదైతే ఈ పీఎం కిసాన్ కు సంబంధించినటువంటి 6,000 రూపాయల నగదును 10,000 రూపాయల వరకు పెంచితే బాగుంటుంది అని చెప్పేసి అన్నదాతల నుంచి వెళ్ళి వినిపిస్తున్నటువంటి వాదన. మరి కేంద్ర ప్రభుత్వం కొంచెం దీని గురించి కూడా ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్పేసి నా ఉద్దేశం. అదేవిధంగా 22వ విడత విడుదల వివరాలు తెలుసుకుందాం. ఇప్పుడుగా పీఎం కిసాన్ యోజనలో సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి మనకు విడత అయితే విడుదల చేస్తారు. 21వ విడత నవంబర్ 2025లో విడుదలైంది మరియు ఇప్పుడు 22వ విడత ఫిబ్రవరి మొదటి వారంలో రానుందని సమాచారం. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాతకి అదే వారంలో అర్హులైనటువంటి రైతుల ఖాతాలోనైతే 2,000 రూపాయలు జమ అవుతుంది. ఈ విడత సుమారుగా 9 కోట్ల మంది రైతులకు 20,000 కోట్లకు పైగా నిధులు అందిస్తుంది. రైతులు ఈ నిధులను విత్తనాలు, ఎరువులు మరియు ఇతర వ్యవసాయ అవసరాలకు వినియోగించుకోవచ్చును మరియు ఇది పంటల సాగు సమయంలో ఎంతో ఉపయోగపడుతుంది. గత విడుదలలో లాగానే ఈసారి కూడా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా నిధులు విడుదల చేస్తారు. ఇది మధ్యవర్తులను నివారిస్తుంది. వాస్తవానికి ఏంటంటే మనకు మొన్ననే కేంద్ర బడ్జెట్ అయితే మనకు ప్రవేశపెట్టడం జరిగింది. మరి ఇక ఈ యొక్క 22వ విడత కోసం అయితే అన్నదాతలు ఎదురు చూస్తున్నారు. మరి తప్పకుండా ఈ వారంలోనైతే విడుదల చేస్తారు అనేటువంటిది సమాచారం ఉంది. అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా పీఎం కిసాన్ సంబంధించినటువంటి 22వ విడత మనకు 2,000 రూపాయల నగదు అయితే అకౌంట్లో జమ అవుతుంది. మరి ఒకవేళ గతంలో వచ్చి కూడా ఇప్పుడు రాకపోవడానికి కారణాలు ఏంటి, మరి అందరూ చేయాల్సినటువంటి పని ఏంటి అనే దాని గురించి ఒక్కసారి మనం తెలుసుకుందాం. మీకు పీఎం కిసాన్ సంబంధించినటువంటి డబ్బులు గతంలో వచ్చి రాకపోవడానికి కారణాలు ఏంటి, మళ్ళీ ఇప్పుడు 22వ విడత రావాలంటే మీరు చేయాల్సినటువంటి పనులు ఏంటి అనేది ఒక్కసారి తెలుసుకుందాం. తప్పకుండా మీరైతే చివరి వరకు చూడండి. ఈ కేవైసీ తప్పనిసరి, చేయకపోతే నిధులు రావు. ఇది మెయిన్. ప్రతిసారి ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉన్నాను. కొంతమంది అన్నదాతలు చేసుకోకపోవడంతో డబ్బులను అయితే పొందలేకపోతున్నారు. అది చేసుకోవడం పెద్ద ఇబ్బంది ఏం కాదు, ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం కూడా లేదు. మీకు స్మార్ట్ ఫోన్ ఉంటే మీ ఫోన్లో కూడా చేసుకోవచ్చు అని చాలాసార్లు అయితే చెప్పడం జరిగింది. అయితే పీఎం కిసాన్ నిధులు పొందాలంటే రైతులు తప్పనిసరిగా ఈ కేవైసీ పూర్తి చేయాలి. ఇది చేయకపోతే ఖాతాలో నిధులు జమ కావు మరియు ఇది నకిలీ లబ్ధిదారులను నివారించడానికి ప్రభుత్వం తీసుకున్న చర్య. ఈ కేవైసీ ద్వారా రైతుల వివరాలు ధృవీకరించబడతాయి మరియు యోజన పారదర్శకతను పెంచుతుంది. ఇప్పటి వరకు మిలియన్ల మంది రైతులు ఈ కేవైసీ చేసి లబ్ధి పొందారు మరియు ఇది డిజిటల్ ఇండియా భాగంగా సాంకేతికతను ఉపయోగిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈ కేవైసీ చేసుకుంటేనే మీకు పీఎం కిసాన్ కు సంబంధించిన 22వ విడతనైతే డబ్బులు రావడం జరుగుతుంది. రైతులకు సూచనలు. రైతులు తమ ఖాతాలో నిధులు సకాలంలో రావాలంటే
బ్యాంకు ఖాతా ఆధార్తో లింకు అయ్యిందో లేదో చెక్ చేసుకోవాలి. ఈ కేవైసీ స్టేటస్ నిర్ధారించుకోండి. మొబైల్ నంబర్ అప్డేట్ చేసుకోండి. మీ యొక్క బ్యాంకు ఖాతాకు మొబైల్ నంబర్ను అయితే అప్డేట్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇలా చేస్తే నిధులు సమస్య లేకుండా జమ అవుతాయి మరియు రైతులు సమస్యలు ఎదుర్కోకుండా ఉంటారు. మీకు పీఎం కిసాన్కు సంబంధించినటువంటి డబ్బులు అయితే మీకు సకాలంలో రావాలంటే తప్పకుండా మీరు చేయాల్సినటువంటి పనులు అయితే ఇవి చేస్తేనే మీకైతే పీఎం కిసాన్కు సంబంధించినటువంటి 22వ విడత కూడా వస్తాయి. మీకు 21వ విడత వచ్చినా కూడా ఒకసారి మీ యొక్క ఈకేవైసీ అనేటువంటిది రన్నింగ్లో ఉందా లేదా, మీ ఖాతాకు ఆధార్ కార్డు లింక్ అయి ఉందా లేదా తప్పకుండా ప్రతి ఒక్క అన్నదాతనైతే చెక్ చేసుకోండి. 22వ విడత తప్పకుండా మనకు ఈ వారంలోనైతే జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇది ఇలాంటి మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఎవరైనా కొత్తగా మన వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి గంట సింబల్ నొక్కండి. థ్యాంక్ యూ.